హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే ఊబర్లో అయితే ఒకటి రిజర్వేషన్ తీసుకున్నా. అల్వాల్ నుంచి ఇక్కడ మణికొండ 28 కిలోమీటర్లు. 28 కిలోమీటర్లకి 511 రూపాయలు మనకు వచ్చింది. 640 రూపాయలు ఫేర్ అయింది. డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. ఇంతకుముందు దింపిన. ఇప్పుడు ఇక్కడ నుంచి ర్యాపిడోలో అయితే ఒకటి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది, తీసుకున్నా. కస్టమర్ అయితే వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేస్తున్నా. బండికి అయితే హారన్ పోయింది, హారన్ పని చేస్తలేదు ఎందుకో. అది నిన్న చేసుకున్నా, చూద్దాం అనుకున్నా, చూడలే, మర్చిపోయినా. అలాగే వచ్చిన. అల్వాల్ నుంచి ఇక్కడికి వచ్చేవరకే ట్రాఫిక్ లేని టైంలోనే ఇంత చాలా టైం పట్టింది. సిటీలో అయితే హారన్ లేకుండా బండి నడపాలంటే కష్టమే, అంత ఈజీ కాదు. ఇట్లా ఉంటుంది సిటీలో. అసలు హారన్ లేకుంటే బండి నడపాలంటే చాలా కష్టం. ఎవ్వరు జరగరు, హారన్ లేదు. అవతలడు పోయిన తర్వాతనే మనం పోవాల్సి వస్తుంది. మా దమా ఖరాబ్ అయింది. మరి ఇంత డేంజర్ ఉంది హారన్ లేకుంటే. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోవాలి. ఎయిర్పోర్ట్ పోయిన తర్వాత అది హారన్ సెట్ చేసుకోవాలి. అది బాగా డోమ్ ఇప్పాలి. డోమ్ ఇప్పి హారన్ సెట్ చేసుకోవాలి. డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినా. 594 రూపాయలు అయితే వచ్చింది. ఇందులో ఒక 40 రూపాయలు ఏమో టోల్ కట్ అయి ఉంటుంది. 550 రూపాయలు అయితే మనకు వచ్చింది టోల్ తీసేస్తే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇడైతే గో ఇస్తుండు, కానీ సడన్ మనకు తక్కువనే, కానీ సడన్లో ఇస్తాడు బుకింగ్లో అయితే ఊబరోడు. ర్యాపిడోలో అయితే ఇంకా రాలేదు. ఇక్కడ గో ఇస్తుండు ఒకటే. ఈ గోలో పోతేనేమో ఆడికి ఇస్తాడు. 30 కిలోమీటర్ అయితే 280 ఇస్తుండు. అందుకే వెయిట్ చేస్తున్నాం, సడన్లోనన్నా లేకుంటే ర్యాపిడోలన్నా తీసుకున్నామని. ఇది హారన్ ఏమో అవి క్లిప్పులు పోయినాయి, పిన్నులు పోయినాయి హారన్వి. అది సెట్ అవుతలేదు. చూడాలి. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా మెకానిక్ దగ్గరికి, ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళి సెట్ చేపియాలి. అవి పిన్నులు వేపియాలి. ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి అయితే వచ్చిన. గచ్చిబౌలి వస్తే 31 కిలోమీటర్కి 355 రూపాయలు వచ్చింది. ఫేర్ వచ్చేసి 905 రూపాయలు అయింది. అంటే నాకు 305 రూపాయలు, 355 రూపాయలు ఇచ్చి వాడు దగ్గర 545 రూపాయలు, 550 రూపాయలు తీసుకుండు. 550, 600, 550 తీసుకుండు. ఊబర్ పనే మంచిగా ఉంది. మనం డీజిల్ పోసుకొని నడిపేదానికంటే వాడు కూర్చొని మనకంటే డబ్బులు తీసుకుంటాడు. నాకైతే ప్రతి బుకింగ్లో వాడే ఎక్కువ తీసుకుంటాడు. నాకు 400 ఇస్తే వాడు 500 తీసుకుంటాడు. ఈయన 350 ఇచ్చాడు, వాడు 550 రూపాయలు తీసుకుంటాడు. చూడు, అంటే నాకన్నా 200 వాడికే ఎక్కువ అవుతున్నాయి. ఎంత పార్కింగ్ ఫీజు అయినా, పార్కింగ్ ఫీజు 270, పోనీ 300 తీసేసినా కూడా 100 రూపాయలు ఎక్కువ తీసుకోవాలి. కానీ ఒకటేసారి 200 వానికి ఉట్టియేమో 250 రూపాయలు వానికి. పార్కింగ్ తీసేసినాక వాడు 100 రూపాయలు ఫీజు తీసుకోవాలి, కానీ ఒకటేసారి 250 రూపాయలు ఫీజు తీసుకుంటుండు. అందులో 50 రూపాయలలో 40 రూపాయల టోల్ ఉండొచ్చు, అంతే. ఇవాళ అయితే లోకల్ డ్రాప్లు అయితే ఒక 2-3 లోకల్ డ్రాప్లు అయితే వేసిన. తర్వాత ఇప్పుడైతే ఇంతకుముందే ఒకటి శంషాబాద్ అయితే తీసుకున్నా. తెల్లాపూర్ నుంచి శంషాబాద్కి వచ్చిన. ఎంత 476 రూపాయలు వచ్చింది. 33 కిలోమీటర్లు వస్తే 476 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ వాళ్ళు, అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని చూపించింది. తీరా తీసుకున్నాక శంషాబాద్ టౌన్ నుంచి కొంచెం ముందరకు వచ్చిన. బుకింగ్ అయితే తీసుకొని వచ్చిన. ఎయిర్పోర్ట్ నుంచి ఆ టౌన్ నుంచి అయితే వాళ్ళేది, శంషాబాద్ టౌన్ నుంచి వాడకుంటే ఎయిర్పోర్ట్లోకి అయితే పోయినా. ఎయిర్పోర్ట్ నుంచి గండిపేట వచ్చిన. 29 కిలోమీటర్లు వస్తే 395 రూపాయలు ఇచ్చిండు. 395 రూపాయలు. ఇప్పుడు మైనస్లో చూడు ఎంత ఉంది. మైనస్లో 1030 అయింది. . 1030 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4 = 600. 600 × 4
నిద్ర అయితే హెవీగా వస్తుంది, ఇట్లా కళ్ళు మూసుకుపోతున్నాయి ఇలా కూర్చుంటే. టైం అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఒక నిమిషం, టైం అయితే 1:13 1:14 అయితే అవుతుంది. పడుకోవాలి. ఒకటి బోయినపల్లి బుకింగ్ వస్తుంది పోతుంది, అది రాపిడోలో వస్తుంది, ఇస్తాడేమో అని చూస్తున్నా. కానీ నిద్ర అయితే ఫుల్ నిద్ర వస్తుంది, పడుకోవడం బెస్ట్. ఇందులో రాపిడో ఊబర్లో మొత్తం 5 బుకింగ్లు అయినాయి. 5 బుకింగ్లకు 1595 రూపాయలు ఇందులో అయింది. రాపిడోలో అయితే అది డేట్ చేంజ్ అయింది కదా, మనం చూసుకుందాం. ఎర్నింగ్స్లో ఓపెన్ చేస్తే 6 తారీఖు రోజు 4 ట్రిప్పులు కంప్లీట్ చేసిన 1379 రూపాయలు అయింది. ఇప్పుడైతే మొత్తం టోటల్ ఎంత అయిందో చూద్దాం. 1395 కరెక్టేనా? 1379 ప్లస్ 1595 మైనస్ డీజిల్ తీసేయాలి. మొత్తం బిల్లు వచ్చేసి 2974 రూపాయలు అయింది. రాపిడోలో అయితే బుకింగ్ అయితే ఓకే చేసిన, చూద్దాం ఫోన్ అయితే పోదాం. బుకింగ్ అయితే ఓకే అయింది, తీసుకున్న డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. నిద్ర వచ్చినా కూడా మొహం కడుక్కొని బయలుదేరినా. నిద్ర అయితే ఏం లేదు. ఎయిర్పోర్ట్ నుంచి గండిపేటకు ఓవరాల్ మీద వచ్చిన వాడు కొంచెం నిద్ర వస్తుంది, ఫుల్ నిద్ర వచ్చింది, కొంచెం ఏం లేదు. దింపిన తర్వాత అయితే ఆటోమేటిక్ కూర్చొని నిద్రపోయినా. డ్రాప్ వచ్చిన తర్వాత అయితే మొహంగా కడుక్కొని మళ్ళీ బయలుదేరిన. పికప్కి వెళ్ళి పికప్ తీసుకొని డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. 766 రూపాయలు వచ్చింది, 800 ఇచ్చిండు. ఇంటికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇంటికి దగ్గరనే ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఇంటికి అయితే పోయి ఇంటి దగ్గర వండుకుంటే అయిపోతుంది. మొత్తం ఈరోజు అయితే డీజిల్ వచ్చేసి ఒక 1500 డీజిల్ అయితే వేయించిన. 1500 డీజిల్ వస్తే చూద్దాం ఇప్పుడు ఎంత తిరిగిందో బండి చూద్దాం. ఒక 1600 డీజిల్ అయితే అయి ఉంటుంది. డీజిల్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. రీడింగ్ వచ్చేసి 266 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. 1600 డీజిల్ వస్తే 266 తిరిగింది. ఇప్పుడు ఇంటికి పోయేసరికి 270 అయితే అవుతుంది మొత్తము. 1600 డీజిల్కి 270 కిలోమీటర్లకి ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాం. మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అయిందో చూద్దాం. 6 తారీఖు వచ్చేసి 1379. ఇప్పుడు 766. ఊబర్లో ర్యాపిడ్లో మొత్తం 5 బుకింగ్లు అయినాయి. ఊబర్లో 5 బుకింగ్లు అయినాయి. ఇందులో 1595 రూపాయలు ఇందులో అయింది. టోటల్ ఎంత అయిందో చూద్దాం. 1379 ఒకటి, ర్యాపిడోలో 766 ఒకటి. సారీ మైనస్ వేసిన ఇక్కడ. ప్లస్ 766 ప్లస్ ఊబర్లో 1595. టోటల్ వచ్చేసి 3740 రూపాయలు మైనస్ 1600 డీజిల్ 2140 రూపాయలు మనకు మిగిలింది.
నేనైతే మధ్యలో అయితే బండి నడిపించలేదు, ట్రాఫిక్ టైంలో అయితే బండి అయితే నడిపించలేదు. ఈ హారన్ లేకపోవడం ఒకటి, ఇంకోటి మ్యాక్సిమం అయితే ట్రాఫిక్ టైంలో అయితే బండి నడిపాను నేను. నా బండి ఎక్కువ మైలేజ్ రాదు, అందుకనేసి ట్రాఫిక్లో అయితే బండి నడపను. మొత్తం మీద అయితే ఇది ఈరోజు అయితే మొత్తం అయితే ఇంత అయింది మనకి ఈరోజు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దారిలో అయితే గేట్ అయితే పడ్డది, ట్రైన్ అయితే వెళ్తుంది, గూడ్స్ వెహికల్ ఆల్రెడీ చాలా వెళ్ళిపోయింది, అయినా ఇంకా వస్తుంది. ఈ గూడ్స్ వెహికల్ చాలా పెద్దగా ఉంటాయి, ఎవ్వరు లేరు, కన్నా ఉండు. స్విగ్గీ జొమాటో